లైట్ పడిందా వెనక ప్రొజెక్టర్ది? పడలేదా?
ఓకే, స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఒకసారి కాస్ట్ షీట్ రివైజ్ చేయండి ఒకసారి తీసి. ఇప్పుడు దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. సో గైస్ మనం కాస్ట్ షీట్ నిన్న చూసాం కదా. కాస్ట్ షీట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏ వస్తాయి? ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కరెక్టా? డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తాం. ఇండైరెక్ట్ కాస్ట్ దట్ వాజ్ ఇంకర్డ్ ఓన్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో విల్ గెట్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఆర్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంకా అయిందో చూడాలి. విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసినట్టు. సో దాన్ని ఇక్కడ సపరేట్గా చూపించామని, కరెక్ట్, డిపార్ట్మెంట్ వైడ్, కరెక్టా? సో దాని తర్వాత ఫినిష్ కూడా అడ్జస్ట్మెంట్ చేసి సిఓజెస్ వస్తుంది. సిఓజెస్కి అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి ఒక్కో అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ అన్నాం. మరి డైరెక్ట్ కాస్ట్లు అంటే ఏవే ఉంటాయి? ఇన్ జనరల్లీ డైరెక్ట్ కాస్ట్లో మనకున్నది డైరెక్ట్ కాస్ట్లో మనకున్నది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 3 కేటగిరీస్ ఉంటాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో. ఓవరాల్గా డైరెక్ట్ కాస్ట్లో ఓవరాల్గా 3 కేటగిరీస్ ఉంటాయి: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్లేదు, కానీ మెటీరియల్ మాత్రం కన్జ్యూమ్డ్ తీసుకోమంటాడు. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. వాట్ ఈజ్ మీన్ బై కన్జ్యూమ్డ్? ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను? లెట్స్ సే ప్రోడక్ట్ ఎక్స్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి, కరెక్టా? ప్రోడక్ట్ ఎక్స్ అనేది ఏ అనే రా మెటీరియల్ యూస్ చేస్తుంది అనుకుందాం. ఏ అనే రా మెటీరియల్ యూస్ చేస్తుంది. నాకు కావాల్సింది ఏంటి? నేను ప్రోడక్ట్ ఎక్స్ని యూస్ చేయడం వల్ల, ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేయడం వల్ల నాకు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవాలి. అంటే నేను రా మెటీరియల్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నేను కొన్న రా మెటీరియల్లో పర్చేస్ చేసింది కాకుండా ఓన్లీ యూజ్ చేసింది మాత్రమే క్యాలిక్యులేషన్లో కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నేను సేల్ చేసిన యూనిట్స్ దాని మీదే కదా ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోగలను. లెట్స్ సే 100 kgs ఆఫ్ రా మెటీరియల్ కొన్నాను, బట్ ఈ పీరియడ్లో ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ 60 kgs మాత్రమే యూజ్ చేశాను. 16 మాత్రమే నేను కాస్ట్ షీట్లో కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్. యూజ్ చేయడాన్ని కన్జ్యూమ్డ్ అంటాం. అంటాం కదా, యూజ్ చేయడం. అంటే ఈవెన్ దో నువ్వు పర్చేస్ చేసింది 100 kgs అయినా సరే మనం ఎంత మాత్రమే యూజ్ చేయాలి క్యాలిక్యులేషన్స్లో?
60 మాత్రమే యూజ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యూసేజ్. సో ఫస్ట్ మనకు డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కన్సిడర్ చేయండి అన్నాడు. మరి కన్జ్యూమ్డ్ అంటే ఏంటి? సింపుల్గా రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏ అడ్జస్ట్మెంట్స్ లేవు, అలాగే వస్తాయి. విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. కానీ ఈ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ దగ్గర అసలైన కాన్సెప్ట్ మనకు ఉంది. సో ఒకసారి మీరు ఆ డైరెక్ట్ రా మెటీరియల్ ఎలా కన్జ్యూమ్ చేయాలో చూస్తే మీకు ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది కింద. ఆ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సో సింపుల్గా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. గైస్ నేను ఎక్స్ అనే మామూలుగా ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా ఒకవేళ రా మెటీరియల్ ఎక్సే తీసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ద ప్రోడక్ట్, X is the product and A is the raw material. A is the raw material. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్కి ఖచ్చితంగా మనము స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్సే కన్సిడర్ చేయాలి. ఇన్ జనరల్ క్వశ్చన్లో ఏమీ చెప్పలేదంటే జనరల్లీ వీ యూస్ FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లెట్స్ సే డే 1 నేను ఓవరాల్గా 100 kgs ఆఫ్ రా మెటీరియల్ పర్చేస్ చేశాను. ఈచ్ వన్ 2 rupees. ఓకేనా? డే 2 సేమ్ 100 kgs ఆఫ్ రా మెటీరియల్ పర్చేస్ చేశాను, బట్ అట్ రేట్ ఆఫ్ 4 rupees ఈచ్ కేజీ. డే 3 రోజున ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. డే 3 రోజున ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. నా క్లోజింగ్ స్టాక్లో 50 kgs ఉన్నాయి. అంటే ఇంకా నేను ఓవరాల్గా 200 kgs పర్చేస్ చేశాను ఫస్ట్ 2 daysలో. డే 3 రోజున ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను, ఇంకా 50 kgs క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు క్లియర్గా అనలైజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్నది FIFO మెథడ్. క్లోజింగ్ స్టాక్లో 50 ఉన్నాయి అంటే ఎన్ని కన్జ్యూమ్ చేసి ఉంటాను? 150. సో ఓవరాల్గా 200 kgs ఉన్నాయి నా దగ్గర రా మెటీరియల్. అందులో 150 kgs 50 kgs క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే అల్టిమేట్గా 150 kgs నేను కన్జ్యూమ్ చేసి ఉంటాను, కరెక్ట్గా యూస్ చేసి ఉంటాను ప్రొడక్షన్ కోసం 150 యూస్ చేసి ఉంటాను. ఈ 150లో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. 150లో ఫస్ట్ ఏవి యూస్ చేసి ఉంటాను? 100 at the rate of 2 rupees, కరెక్టా? 100 kgs at the rate of 2 rupees. రిమైనింగ్ 50 kgs at the rate of 3 rupees, 4 rupees. అంటే అల్టిమేట్గా ఎంత వస్తుంది? 200. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఈస్ 200 rupees. ఈ వాల్యూని మనము కాస్ట్ షీట్లో కన్సిడర్ చేయాలి. ఈ 400 rupees వాల్యూని మనము కాస్ట్ షీట్లో కన్సిడర్ చేయాలి. $50 into 4, 200. సో ఓవరాల్గా ఈ 400 రూపీస్ని మాత్రమే మనము కాస్ట్ షీట్లో కన్జ్యూమ్డ్ అనే వర్డ్ వస్తుంది కదా, ఆ కన్జ్యూమ్డ్ దగ్గర యూజ్ చేయాలి. బట్ దీన్ని ఇంకాస్త డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయాలి. చూడండి ఎలా చేస్తాం. మనకి ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆల్వేస్ ఫాలో లెడ్జర్ అకౌంట్. ఒక లెడ్జర్ అకౌంట్ ఫాలో అయితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓపెనింగ్ స్టాక్, లెట్స్ సే డే 1 ఓపెనింగ్ స్టాక్ అనుకుందాం. ఓవరాల్గా 100 kgs ఉన్నాయి. ఈచ్ వన్ 2 rupees కాబట్టి 200 rupees. ఇదేంటి? యూనిట్స్ అమౌంట్. కూడా సేమ్ యూనిట్స్ అమౌంట్. సో నెక్స్ట్ పర్చేస్ చేసాము. ఎన్ని పర్చేస్ చేసాము? 100 at the rate of 4 rupees అంటే 400. సో ఫస్ట్ ఇది రాసుకోగానే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేసాను. నంబర్ ఆఫ్ యూనిట్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయండి. 200. మనకు క్వశ్చన్లో ఇచ్చినారు క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉన్నాయి? 50. సో క్లోజింగ్ స్టాక్ 50 అంటే అల్టిమేట్గా ఈ కన్జ్యూమ్డ్ ఎంత ఉంటుంది? 150. సో ఆన్సర్ వచ్చేస్తుంది. 150 ఎలా వస్తుంది తెలుసు జనరల్గా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ విల్ గెట్ 150. 100 plus 100 minus 50 will get 150. Again I am repeating the formula: opening stock plus purchases minus closing stock. That is the formula for raw material consumed. Opening stock plus purchases
మైనస్ క్లోజింగ్ స్టాక్ విల్ గెట్ రా మెటీరియల్ కన్జ్యూమ్. ఓకేనా? సో వాల్యూ ఐడెంటిఫై చేయాలి, చూద్దాం అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేము చెప్పాం కదా, కన్జ్యూమ్డ్ 150 అయితే ఆ 150 ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ యూస్ చేసి ఉంటాం, నథింగ్ బట్ ఫస్ట్ ఏవైతే వచ్చింటే ఆ గూడ్స్ని యూస్ చేసి ఉంటాం. రిమైనింగ్ 50 ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే పర్చేసెస్ని యూస్ చేసి ఉంటాం. సో దీని వాల్యూ ఎంత ఓవరాల్గా 200 + 200 400. క్లోజింగ్ స్టాక్లో 50 యూనిట్స్ ఉన్నాయి అంటే అది డే 1 పర్చేస్ చేసినవా, డే 2 పర్చేస్ చేసినవా? డే 2 పర్చేస్ చేసిన, కరెక్టా? డే 2 పర్చేస్ వాల్యూ ఎంత ఈచ్ వన్? 4 రూపీస్. సో 200, 600, 600. ఎలా టైల్ అయిందో క్లారిటీ వస్తుందో? సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఏ మెథడ్ చెప్పకపోతే వీ ఆల్వేస్ యూస్ ఫిఫో మెథడ్. ఫిఫో మెథడ్ ప్రకారం జస్ట్ లెడ్జర్ డ్రా చేసుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. సో స్టెప్స్ చెప్తున్నాను ఎలా చేయాలో. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రాసుకోండి, పర్చేజెస్ రాసుకోండి, డెబిట్ సైడ్ టోటల్స్ వేసేయండి, క్రెడిట్ సైడ్ ఫస్ట్ యూనిట్స్ టోటల్ చేయాలి. స్టెప్ 3. స్టెప్ 4, మన క్లోజింగ్ స్టాక్ ఏదో ఒకటి ఇచ్చింటాడు, లెట్స్ ఏ క్లోజింగ్ స్టాక్ పెట్టుకొని క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఫిల్ చేద్దాం. అల్టిమేట్గా ఇది ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఇంకా అల్టిమేట్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ తెలిసిన తర్వాత 150 యూనిట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫస్ట్ పర్చేజ్ చేస్తా, సెకండ్ పర్చేజ్ చేస్తా, ఆ ప్రపోర్షనేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, టాలీ అయిపోతుంది ఆటోమేటిక్. సో గైస్ క్లారిటీ వచ్చింది, ఈ పాయింట్ ఒకసారి క్లియర్గా అనలైజ్ చేయండి. జస్ట్ 2 minutes వేస్ట్ చేయండి. ఫస్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయాలి ఇప్పుడు మనము. ఫస్ట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి గైస్. ఆన్లైన్ వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే అడగాలి డెఫినెట్గా. ఎలా వచ్చే వాల్యూస్ అన్నది. సో గైస్ సేమ్ ఫార్ములా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఆ డేటాని యూస్ చేసి వీ హ్యావ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ట్రై చేయండి. సో ఓవరాల్గా 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, 3 రిక్వైర్మెంట్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. ట్రై చేయండి చూద్దాం. గైస్ ఆన్లైన్ వాళ్ళు ట్రై చేయలేదని డౌట్ ఉంటే అడగండి. గాయత్రి, హిమ, మాధవ్, సాహిత్య. గాయత్రి న్యూ స్టూడెంటా, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంటా? జస్ట్ క్లారిఫికేషన్. న్యూ స్టూడెంట్, ఓకే ఓకే. ప్రీవియస్ క్లాస్ విన్నారా గాయత్రి, హిమ? ఐ థింక్ సాహిత్య ఇంకా లేదా? ఒకసారి రికార్డింగ్ కంప్లీట్ చేసేయండి, ఓకేనా? మేబీ ఈరోజు క్లాస్ అంతా అర్థం కాకపోవచ్చు, జస్ట్ ప్రీవియస్గా ఒక 5-6 క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి రికార్డింగ్ వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హిమ మీ గాయత్రి మీరు ఈరోజైనా ఫస్ట్ క్లాస్ గాయత్రి కూడా? వాట్ అబౌట్ మాధవ్? ఓకే మాధవ్ విన్నారు. సాహిత్య మీరు లాస్ట్ టైం కూడా విన్నారు కదా క్లాసెస్, ప్రీవియస్ క్లాసెస్? యా ఓకే ఓకే పర్ఫెక్ట్. అయిపోయిందా? జూమ్ చేయాలా? ఓకే అది అది స్టార్ట్ ఉందని చెప్పేసా, ఓకే ఓకే. మెటీరియల్ ఇవ్వలేదా హార్డ్ కాపీ? ఉంది ఉంది, లాస్ట్లో ఓపెన్ చేయండి, కాస్టింగ్ బేసిక్స్ ఉంది కదా, కాస్టింగ్ బేసిక్స్ లాస్ట్లో ఉంటుంది. అదంతా కాస్టింగ్ బేసిక్స్. బ్యాక్ రండి, ఇంకా రండి, ఇంకా మీకు కాస్ట్ షీట్ కనిపిస్తుంది ఇది అప్పుడే. ఈ కాస్ట్ షీట్ ఉందా?
దాని కిందే ఉంచండి ఎగ్జాంపుల్ 1 అని చెప్పేసి ఉందా? గైస్ కొత్తగా వచ్చిన వాళ్ళు యాజ్ ఆఫ్ నో మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ కాపీ, ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోండి, మీకు హార్డ్ కాపీస్ కూడా వచ్చేస్తాయి. ఒకసారి చూపిస్తున్న మెటీరియల్ ఎక్కడుందో జస్ట్ మీ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్ 1 మార్వెల్ బ్యాచ్ ఫైల్స్లో ఇక్కడ ఉంటుంది సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 బేసిక్ బుక్ అని. అది ఓపెన్ చేస్తే అల్టిమేట్గా మీకు అన్ని చాప్టర్స్కి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కొన్ని బేసిక్స్ కనిపిస్తాయి. నౌ వీఆర్ డిస్కసింగ్ పేపర్ 8 కాస్టింగ్ బేసిక్స్. కాస్టింగ్ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఐ థింక్ మీకు మోస్ట్లీ షెడ్యూల్ వచ్చినా కూడా టుమారో నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పెండింగ్ క్లాస్ అన్ని కంప్లీట్ చేసేయండి, ఓకేనా? ఆఫ్టర్ సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్డ్కి వెళ్ళిపోతాయి క్లాసెస్. ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వీలైనంత వరకు ఆ క్లాసెస్ కంప్లీట్ చేయండి. హార్డ్లీ కాస్టింగ్ అయితే 4 or 5 క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ మాత్రం కంప్లీట్ చేస్తే చాలు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నో నీడ్ టు వరీ, ఏ విషయంలో కూడా భయపడద్దు. మాధవ్ చేస్తున్నావా? ఏంటి అర్థం కాలే? ఫౌండేషన్ అయిపోయిందా? ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయాయండి. ఉందా లేదా ఫౌండేషన్ మెటీరియల్? ఇక్కడ అక్కడ ఓకే ఓకే. మళ్ళీ ఫౌండేషన్లో క్లియర్గా డిస్కస్ చేస్తుంటాం కదా ఈ కాన్సెప్ట్స్ అన్ని. ట్రై చేయండి. అర్థం వచ్చింది కదా మీకు మెసేజ్, మీ గ్రూప్లో వచ్చింది కదా, ఒకసారి చదవండి. ఇది కనిపిస్తుందా స్క్రీన్? చదవలేదు ఎవరు? చూడరు, ఎందుకు చూస్తారు? డియర్ స్టూడెంట్స్ అనగానే ఏదో స్ట్రిక్ట్ రూల్ అని చెప్పేసి వదిలేసి ఉంటారు కదా. సో మీ బ్యాచ్లో వచ్చేసింది ఆల్రెడీ, ఓకేనా? ఫ్రమ్ 11th ఆఫ్టర్నూన్ అంటే టుమారో ఆఫ్టర్నూన్ నుండి 16th ఆఫ్టర్నూన్ వరకు, 16th ఆఫ్టర్నూన్ మరి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీకు, ఓకేనా? సో ఆ లోపు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్ పొంగల్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని పెండింగ్ క్లాస్ ఏమైనా ఉన్నా వీలైనంత కవర్ చేసుకొని ట్రై చేయండి. ఆల్మోస్ట్ 3-4 days గ్యాప్ వచ్చింది కదా మనకి. పెండింగ్ క్లాస్ ఉంటే ట్రై చేసేయండి కవర్ చేసుకోవడానికి. ఎక్కడ మన మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఇంకా ఇంకా దర్శనం ఇవ్వట్లేదు? ఇంకా సెలబ్రేషన్స్ బిజీలో ఉన్నారా? నవీన్కి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఓకే ఓకే. ఉన్నారు మీ 20th వస్తాను. మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, ఈ బ్యాచ్లోనే ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ బ్యాచ్లో. బట్ డిలే చేస్తే మాత్రం కష్టం, కాస్త ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? అట్లీస్ట్ రికార్డింగ్స్ అయినా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకొని చెప్పండి. సో గైస్ ఎలా చేస్తాం? సో ఆల్వేస్ డ్రా లెడ్జర్ అకౌంట్. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్ 20 యూనిట్స్ ఉంది, దాని వాల్యూ ఎంత? 2000. నెక్స్ట్ పర్చేజెస్ 30 యూనిట్స్ 3000. మీరు ఎప్పుడైనా సరే ఇవి రాసుకుంటున్నప్పుడు పర్ యూనిట్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి సపరేట్గా పక్కన, సో ఈజీ అవుతుంది. పర్ యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? ఇది 100. సో డెబిట్ సెట్ టోటల్ చేస్తున్నా 50, 5000, ఇక్కడ కూడా 50, 5000. సో క్రెడిట్ సైడ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. క్లోజింగ్ స్టాక్ ఇచ్చేసారు ఎంత? 15. అప్పుడు ఆటోమేటిక్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఉంటుంది? 50 - 15 35. 35 ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇప్పుడు ఆ 35కి సంబంధించి మనం ఏం ఐడెంటిఫై చేయాలి? వాల్యూ ఐడెంటిఫై చేయాలి, కరెక్టా? ఎలా ఐడెంటిఫై చేయాలి వాల్యూ? 35 యూనిట్స్ అంటే వీఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్ ఈస్ కరెక్ట్. ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్ వీ షుడ్ ఆల్వేస్ ఫాలో FIFO మెథడ్. 35 అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి చూస్ చేస్తుంటాం? ఓపెనింగ్ స్టాక్ నుంచి చూస్ చేస్తుంటాం. ఎన్ని యూనిట్స్? 20 ఉన్నాయి కాబట్టి 20 యూనిట్స్ యూస్ చేస్తుంటాం. దీని వాల్యూ 2000.
తర్వాత ఇంకా రిమైనింగ్ 15 కావాలి. ఆ 15 ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాం? పర్చేజెస్. దీని వాల్యూ ఎంత? 1500. సో ఓవరాల్గా దీని వాల్యూ ఎంత? 3500. మరి క్లోజింగ్ స్టాక్లో 1500 అంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి ఇవి? పర్చేజెస్ నుంచి వచ్చి ఉంటాయి. పర్చేజెస్ ఈచ్ వన్ వాల్యూ ఎంత? 100. నథింగ్ బట్ 1500. సో 3500 ప్లస్ 1500 విల్ గెట్ 5000. సింపుల్ పాయింట్, రైట్ గైస్? మీకు ఐడియా ఉన్నాయా? హిమ, గాయత్రి, ఫిఫో, లిఫో ఐడియా ఉన్నాయా? Yes, sir. ఫౌండేషన్లో వచ్చి ఉంటాయి కదా. Yes, sir. ఎస్. కాస్త మీకు మేబీ కొంచెం గ్రిప్ పోయి ఉండొచ్చేమో. మేబీ ఒకసారి చూసుకోండి ప్రీవియస్ క్లాసెస్, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? వరి Okay, sir. వరి అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు రికార్డింగ్ చూసి వస్తే నేను నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక టైం ఇస్తాను కాసేపు, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమోనని. సో వీ కెన్ డిస్కస్ ద డౌట్స్ సో దట్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద రెగ్యులర్ క్లాసెస్. ఓకేనా? ఎగ్జామ్. ఎస్, పర్ఫెక్ట్. ట్రై ఎగ్జాంపుల్ 2. అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ FIFO మెథడ్. గైస్ వెయిట్. సేమ్ ప్రాబ్లం లిఫో మెథడ్ ట్రై చేసి చూడండి ఒకసారి. సేమ్ ప్రాబ్లం లిఫో. ఇప్పుడు మీరు చేసింది FIFO, ట్రై లిఫో. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చి ఉంటుంది, కరెక్టా? సో ఎప్పుడు FIFO మెథడ్ యూస్ చేసినా లిఫో మెథడ్ యూస్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది అంటే వెన్ పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్, ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ రెండు సేమ్ ఉన్నప్పుడు. రెండు 100 కాబట్టి మీరు FIFO మెథడ్ యూస్ చేసినా లిఫో మెథడ్ యూస్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఎగ్జాంపుల్ 2, అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ FIFO మెథడ్. ఇఫ్ నథింగ్ ఈస్ మెన్షన్ దెన్ ట్రై టు ఐడెంటిఫై ద వాల్యూస్. సింప్లీ డ్రా ద లెడ్జర్. క్లారిటీ ఆన్సర్ వచ్చేస్తాయి, అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి లెడ్జర్ డ్రా చేస్తే. వచ్చిందా? ఎంత వచ్చి చెప్పండి వాల్యూస్ ఒకసారి. 15 క్లోజింగ్ స్టాక్ అయితే దాని వాల్యూ ఎంత? సారీ 825. ఓకే. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత?
4475 యూనిట్స్ 85. చూద్దాం ఒకసారి కరెక్టో కాదు. సో జస్ట్ డ్రా ద లెడ్జర్. ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్ 2000 రూపీస్, అంటే దాని పర్ యూనిట్ ఎంత వాల్యూ 50, అంతే కదా. పర్చేజెస్ 60 యూనిట్స్ 3300. 3300 డివైడ్ బై 60 ఎంత వస్తుంది పర్ యూనిట్ 55. పర్ఫెక్ట్. సో జస్ట్ బ్యాలెన్స్ చేసేయండి. 100 100 5300. సో మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు 15 యూనిట్స్. సో క్లోజింగ్ స్టాక్ 15 అంటే ఆటోమేటిక్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత 85, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఫిఫ్టీన్ 85. ఇప్పుడు ఓవరాల్గా 85 యూనిట్స్ ప్రొడక్షన్లో కన్జ్యూమ్ చేసాము అంటే వీఆర్ ఫాలోయింగ్ ఫిఫో మెథడ్. సో ఫస్ట్ 85 యూనిట్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుని ఉంటాం, ఓపెనింగ్ స్టాక్ నుంచి యూస్ చేసుకుంటాం. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా పర్చేస్ నుంచి యూస్ చేసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూస్ చేసుకున్నాం 40, దాని వాల్యూ 2000. పర్చేజెస్లో ఇంకా ఎన్ని యూస్ చేసుకుని ఉంటాం, ఓవరాల్గా మనం యూస్ చేసుకున్నది 85, కరెక్టా. 85లో 40 ఓపెనింగ్ స్టాక్ అయితే 45 పర్చేజెస్ నుంచి యూస్ చేసుకుని ఉంటాం. మరి 45 ఈచ్ వన్ వాల్యూ ఎంత 55 పర్ యూనిట్ వాల్యూ. సో 45 ఇంటూ 55 ఎంత వస్తుంది 2475. సో ఓవరాల్గా రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ 4475. సో క్లోజింగ్ స్టాక్లో 15 ఉన్నాయి. ఈ 15 అల్టిమేట్గా ఎక్కడి నుంచి ఉంటాయి, పర్చేజెస్ నుంచి ఉంటాయి. 60లో 45 ఏమో కన్జ్యూమ్ చేసాం, రిమైనింగ్ 15 ఏమో క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. సో 15 ఇంటూ 55 875, 25 825 అల్టిమేట్గా టాలీ అయిపోతుంది, కరెక్టా. సో గైస్ జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 3 ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 3 ఫిఫో చెప్పాడు, లిఫో ట్రై చేయండి. ఫిఫో చేసాం కాబట్టి లిఫో ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 3 ట్రై లిఫో. $4,550 4550. ఓకే. క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఎంత 5 అంట 85 వాల్యూ 250. చేద్దాం ఒకసారి, నో నీడ్ టు వరీ. క్వశ్చన్లో ఇప్పుడు మీరు బాగా అనలైజ్ చేయాల్సిందంటే ఇంతకు వరకు వాళ్ళు క్లోజింగ్ స్టాక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏది ఇచ్చారు కన్జ్యూమ్డ్ ఇచ్చారు. అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది క్లోజింగ్ స్టాక్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సార్ నేను బిఫోర్ సమ్ చేశాను. బిఫోర్ సమ్ 4475 కదా ఆన్సర్.
అది లిఫోలో చేశాను. ఇదే సమ్ లిఫోలో చేస్తారా? ఓకే ఓకే, నో నీడ్ టు వరీ. పర్ఫెక్ట్, నో నీడ్ టు వరీ. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 3 ట్రై చేయండి ఫిఫోలో. ఓకే సార్. ఎస్, నేను వెయిట్ చేస్తాను. ఎగ్జాంపుల్ 3 ఫిఫోలో ట్రై చేయండి. ఎస్, ఫస్ట్ టైం రాంగ్ అవ్వచ్చు, సెకండ్ టైం రాంగ్ అవ్వచ్చు, డోంట్ వరీ. ఈజీగా వస్తాయి ఆన్సర్స్. పెద్ద డిఫికల్ట్ కాన్సెప్ట్ అయితే ఏం కాదు. $2,300 సార్. 2300 ఇప్పుడు ఫిఫో చేశారా? అవును సార్. లిఫో వాల్యూస్ చెప్పండి. 350. 2350. ఓకే, 1000 స్టాక్ 250. 250. ఇంతేనా మీకు కూడా సేమ్ వాల్యూస్ కదా? సో ఓపెనింగ్ స్టాక్ 10 యూనిట్స్. సో ఆ 10 యూనిట్స్ వాల్యూ ఎంత? 500. అగైన్ పర్చేజెస్ 35 యూనిట్స్, దాని వాల్యూ 2100. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఈచ్ యూనిట్ 50, పర్చేజెస్ వాల్యూ ఎంత ఈచ్ యూనిట్? 2100 డివైడ్ బై 35, 60. ఓకే, సో అల్టిమేట్గా బ్యాలెన్స్ చేసేయండి. 45, 2600, 45, 2600. సో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంతవరకు క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అల్టిమేట్గా క్లోజింగ్ స్టాక్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ 5 యూనిట్స్, అంతే కదా? సో వీఆర్ ఫాలోయింగ్ లిఫో మెథడ్. లిఫో మెథడ్ ఫాలో అవుతున్నాము అంటే మనం కన్జ్యూమ్ చేసిన 40 యూనిట్స్లో ఫస్ట్ ఏ యూనిట్స్ యూస్ చేస్తుంటాం? ఓపెనింగ్ స్టాకా పర్చేజెస్సా? పర్చేజెస్ యూస్ చేస్తుంటాం ఫస్ట్, కరెక్టా? 35 యూనిట్స్ యూస్ చేస్తాం. దాని వాల్యూ ఎంత? 2100. 35 యూనిట్స్ యూస్ చేస్తుంటాం ఫస్ట్. ఇంకా రిమైనింగ్ 4 యూనిట్స్ ఉన్నాయి. ఆ 4 యూనిట్స్ వచ్చేసి ఓపెనింగ్ స్టాక్ నుంచి యూస్ చేస్తుంటాం. మరి ఓపెనింగ్ స్టాక్ ఈచ్ యూనిట్ ఎంత? 50. సో 250. అల్టిమేట్గా 2350 ఇస్ ద ఆన్సర్. మరి క్లోజింగ్ స్టాక్లో ఉన్న 5 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఓపెనింగ్ స్టాకా పర్చేజెస్సా? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత? ఈచ్ యూనిట్ 5 into 50, 250 is the answer. So 2100 plus 250, I mean 2350 plus 250, 2600 వస్తుంది కదా ఆన్సర్. జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసేయండి. బేసిక్ క్యాలిక్యులేషన్ కదా, నో నీడ్ టు వరీ, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనకు క్లారిటీ రావాలి. మనం కాస్ట్ షీట్ డ్రా చేస్తున్నప్పుడు డైరెక్ట్ కాస్ట్లో ఫస్ట్ రాసేది రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ. ఆ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే ఈ వాల్యూని తీసుకోవాలి మనం. పర్చేజెస్ అట్ ఎనీ కాస్ట్ తీసుకోకూడదు. ఎందుకంటే పర్చేస్ చేసినవన్నీ ప్రొడక్షన్ కోసం యూస్ చేయం కదా. కొన్ని క్లోజింగ్ స్టాక్లో ఉండిపోతాయి, కొన్ని అసలు యూస్ చేయము, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. సో ఓన్లీ పర్చేస్ చేసిన వాటిలో ప్రొడక్షన్ కోసం ఎన్నైతే యూస్ చేసామో వాటిని మాత్రమే కాస్ట్ షీట్ క్యాలిక్యులేషన్స్లో కన్సిడర్ చేయాలి, మిగతా ఏవి చేయకూడదు. సో గైస్, ఐ థింక్ క్లియర్. మూవ్ ఆన్ అవ్వచ్చు నేను. ట్రై ఎగ్జాంపుల్ 4, వెరీ సింపుల్. $1,600 సార్. 1600. సో గైస్, కాస్టింగ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీఆర్ ద కాస్ట్ ఎక్స్పర్ట్స్, సిఎంఏ అనే నేమ్ కోర్స్లోనే జాయిన్ అవుతున్నాం మనము. సో మన స్పెషలైజేషన్ వచ్చేసి ఓన్లీ కాస్టింగే. చాలా ఉన్నాయి స్పెషలైజేషన్స్, కాకపోతే కాస్టింగ్ ఈజ్ ద మెయిన్, కరెక్టా? మన నేమ్లో వస్తుంది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని. సో ఖచ్చితంగా కాస్ట్కి హై ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా నేర్చుకోండి. అర్థం కాకపోతే ఖచ్చితంగా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. బట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటామంటే ఇన్డెప్త్గా వెళ్ళాలి. కాస్టింగ్లో మాత్రం 100% వెళ్ళాలి. అది మనకి జనరల్గా వచ్చే పేపర్స్లో, మనకు వచ్చే గ్రూప్ 1లో 4 పేపర్స్, గ్రూప్ 2లో 4 పేపర్స్లో ప్రతిసారి కాదు, ఎక్కువగా
మనల్ని టఫ్ పేపర్ ప్రొవైడ్ చేస్తుందంటే కాస్టింగ్ పేపర్సే. గ్రూప్ 1లోనూ కాస్టింగే, గ్రూప్ 2లోనూ కాస్టింగే. సో మిగతా పేపర్స్ ఎప్పుడో ఒకసారి టఫ్ ఇస్తారు. కాస్టింగ్ ప్రతి 3 అటెంప్ట్స్లో 2 అటెంప్ట్స్ టఫ్ ఇస్తారు. బట్ లక్కీగా లాస్ట్ అటెంప్ట్ వాళ్ళైతే చాలా లక్కీ, చాలా చాలా ఈజీగా వచ్చింది పేపర్. అంటే ఇప్పుడు రాసిన గ్రూప్ 1 వాళ్ళు నేను చెప్పేది. గ్రూప్ 2 అగైన్ డిఫికల్ట్. గ్రూప్ 2 డిఫికల్ట్ వచ్చింది. గ్రూప్ 1 ఈజీగానే వచ్చింది, మరి చాలా ఈజీగా వచ్చింది పేపర్. సరే, ఎలా వస్తుంది రా మెటీరియల్ పర్చేస్? వీ హ్యావ్ ఫార్ములా, రైట్? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ యూస్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. మన దగ్గర ఏ వాల్యూస్ ఉన్నాయి? ఓపెనింగ్ స్టాక్ ఉంది 500, పర్చేజెస్ మనం ఐడెంటిఫై చేయాలి, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది 600, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1500 ప్లస్ పర్చేజెస్ ఈక్వల్ టు 1500 ప్లస్ 600 మైనస్ 500, 1600 ఇస్ ద ఆన్సర్. సో మనకి ఎగ్జామినేషన్లో కూడా ఇవే వస్తాయి, కాకపోతే ఇవి ఒక్కొక్క అడ్జస్ట్మెంట్, ఒక్కొక్క క్వశ్చన్లా రావు, ఇవి ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ పాయింట్ లాగా వస్తాయి. ఓకేనా? ఐ హోప్ మీరు ఫౌండేషన్లో నేర్చుకున్నారు, బట్ క్లారిటీ ఉండాలి. సో అలాగే అగైన్ మీకు ప్రైమ్ కాస్ట్ సంబంధించి మెయిన్ క్లారిఫికేషన్ చేశారు. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లస్ లేబర్, డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మూడింటిని యాడ్ చేస్తే విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. సో ప్రైమ్ కాస్ట్ ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, నాట్ రా మెటీరియల్ పర్చేజ్డ్. ఓకేనా? పర్చేస్ చేసింది తీసుకోకూడదు, మనము కన్జ్యూమ్ చేసింది మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 5 ట్రై చేయండి ఒకసారి. సింపుల్ క్యాలిక్యులేషన్స్. సో వాళ్ళే డైరెక్ట్గా కన్జ్యూమ్డ్ ఇచ్చేస్తారు. 5000 ప్లస్ 3000 8000, 8000 ప్లస్ 4000 12,000. 12,000 ఈజ్ ద ప్రైమ్ కాస్ట్. మనకు అలా కాకుండా పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. సో డైరెక్ట్గా ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్ కావాలి. ఎలా వస్తుంది? 12,000 డివైడ్ బై 20 ఎంత వస్తుంది? 600. 600 ఈజ్ ద ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్. సేమ్ అలాగే మీరు డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్కి, లేబర్కి ఎక్స్పెన్సెస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్గా డివైడ్ బై 220 యూనిట్స్ వేస్తే చాలు. సో గైస్, కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఆ టోటల్ కాస్ట్ అంటే ఏ కాస్ట్ అయినా అవ్వచ్చు. రా మెటీరియల్ కాస్ట్ అయితే రా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అయితే లేబర్ కాస్ట్, ఎక్స్పెన్స్ కాస్ట్ అయితే ఎక్స్పెన్స్ కాస్ట్, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఐ థింక్ వెరీ సింపుల్. Try example 6. Identify prime cost.
Raw material consumed 10,400. 10,400. Raw material consumed. Sorry, sir. Total cost. టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది? 20,400. చూద్దాం ఒకసారి రా మెటీరియల్. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 10 యూనిట్స్ పర్చేస్ చేసాం, ఈచ్ వన్ 500, అంటే 5,000 రూపీస్ పర్చేస్ వాల్యూ. ఐ మీన్ ఓపెనింగ్ వాల్యూ 5,000 రూపీస్. పర్చేస్ చేసింది నంబర్ ఆఫ్ యూనిట్స్ 15 యూనిట్స్ పర్చేస్ చేసాము, ఈచ్ వన్ 600 రూపీస్. సో 15 ఇంటూ 600 9,000. కరెక్టా? సో క్లోజింగ్ స్టాక్ 6 యూనిట్స్ ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్ ఉన్నాయంటే అల్టిమేట్గా పర్చేజెస్ నుంచే ఉంటాయి కదా. నథింగ్ ఈజ్ మెన్షన్, వీఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్. ఎంత వస్తుంది ఇది? 3,600 లెస్ చేయండి. సో విల్ గెట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యాజ్ 10,400. యూ హ్యావ్ టు యాడ్ డైరెక్ట్ లేబర్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. విల్ గెట్ ప్రైమ్ కాస్ట్ యాజ్ 20,400. నంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలంటే 20,400 డివైడెడ్ బై 20 యూనిట్స్. ఎంత వస్తుంది పర్ యూనిట్ ఇది? 20,400 డివైడ్ బై 20. 1028 20 1020. సో గైస్ ప్రైమ్ కాస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడతో కంప్లీటెడ్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి ప్రైమ్ కాస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ వీ కెన్ ఆస్క్ సో దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసింది కాస్ట్ షీట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఇలా ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కాస్ట్ షీట్లో ప్రైమ్ కాస్ట్ కావాలంటే వీ నీడ్ టు యాడ్ 3 థింగ్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అందులో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే అడ్జస్ట్మెంట్ మాత్రమే చూసాం ఇంతవరకు మనం. సో దట్ ప్రైమ్ కాస్ట్ వరకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కంప్లీటెడ్. జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇండైరెక్ట్ కాస్ట్ ఒక్కటే యాడ్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం, మరి ఒకేసారి అన్నీ వద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. ఇండైరెక్ట్ కాస్ట్ ఇది ప్లస్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఒక్కటే క్యాలిక్యులేషన్ చేద్దాం, రీజన్స్ అని తర్వాత చూద్దాం మన మెయిన్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత. జస్ట్ ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయో? సో గైస్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 3 యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇమీడియట్గా మనం యాడ్ చేయాల్సింది ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కరెక్టా? అగైన్ మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్ 7. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రైమ్ కాస్ట్ వీ నీడ్ టు యాడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్, ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ అంటే ఓవర్హెడ్స్ అంటేనే ఇండైరెక్ట్ కాస్ట్. అది కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ఇండైరెక్ట్ కాస్ట్? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రెండు ఒకటే. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా, ప్రొడక్షన్ అన్నా, ఫ్యాక్టరీ అన్నా, మూడు ఒకటే వర్డ్సే. ఓకేనా? సో ట్రై ఎగ్జాంపుల్ 7. వెరీ సింపుల్. They have already given consumed value only so that we can directly take it into the account.
సో 4000 ప్లస్ 3000 7000, 7000 ప్లస్ 5000 12,000. సో ప్రైమ్ కాస్ట్ వచ్చేసి 12,000, ఇండైరెక్ట్ కాస్ట్ వచ్చేసి 2,500. సో ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత వస్తుంది? 14,500. వెరీ సింపుల్, రైట్? సో ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే విల్ గెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. దీన్నే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటాం. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటాం. నా వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే విల్ గెట్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. సింపుల్గా ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ అయితే యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ అయితే లెస్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు లెస్ చేయాలి? సింపుల్ రీజన్ చెప్తాను. మనం ఈ ఇయర్లో ఐడెంటిఫై చేస్తాం కాస్ట్, కరెక్టా? లెట్స్ సే 2025లో ప్రోడక్ట్ ఎక్స్కి సంబంధించి కాస్ట్ ఎంత అయింది అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఉంది అంటే ప్రోడక్ట్ ఎక్స్ మీద ఆల్రెడీ 2024లో సమ్ కాస్ట్ ఇంకర్ అయింటాం కదా, అది ఎక్స్కి సంబంధించిందే కదా, కాబట్టి అది యాడ్ చేయాలి. ఎక్స్కి సంబంధించిందే కాబట్టి యాడ్ చేయాలి. ఈ ఇయర్లో విరిగిపోయిన క్లోజింగ్ స్టాక్ ఏ ఇయర్లో యాడ్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్లో ప్రొడ్యూస్ చేసే ఎక్స్కి యూజ్ చేస్తాం. కాబట్టి ఈ ఇయర్లో ప్రొడ్యూస్ చేసే ఎక్స్కి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి లెస్ చేస్తాం. సో ఓపెనింగ్ స్టాక్ని యాడ్ చేయాలి బికాస్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కాస్ట్ ఈ ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. క్లోజింగ్ స్టాక్ని లెస్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నది రిలేటెడ్ టు నెక్స్ట్ ఇయర్ కాబట్టి మనకి కావాల్సింది ఈ ఇయర్ది. కాబట్టి యాడ్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ లెస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. యూ విల్ గెట్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ నెట్ వర్క్స్ కాస్ట్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఫస్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్ తెలియాలంటే రా మెటీరియల్ అంటే ఏంటో తెలియాలి, ఫినిష్డ్ గుడ్స్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈజ్ మీన్ బై రా మెటీరియల్, వాట్ ఈజ్ మీన్ బై ఫినిష్డ్ గుడ్స్? రా మెటీరియల్ అంటే మనం తెచ్చుకున్న ప్రోడక్ట్ మీద పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ 0%. దాని మీద ఇంకా ఎలాంటి వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు మనం. ఒక ప్రోడక్ట్ మీద మనం ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయకపోతే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ రా మెటీరియల్. ఒక ప్రోడక్ట్ మీద 100% ఆఫ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంటే, 0% కంప్లీట్ అయ్యి ఉంటే అంటే మరి స్టార్ట్ చేయకపోతే రా మెటీరియల్, 100% కంప్లీట్ అయ్యి ఉంటే ఫినిష్డ్ గుడ్స్. ఈ మధ్యలో ఎక్కడైనా ఉన్ని దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ ప్రోగ్రెస్. అంటే వర్క్ స్టార్ట్ చేసాము బట్ ఫినిష్ అవ్వలేదు, వర్క్ స్టార్ట్ చేసాం కానీ 100% ఫినిష్ అవ్వలేదు. అలాంటి ప్రోడక్ట్స్ని ఏమంటాం మనము? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అలాంటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఓపెనింగ్ స్టాక్లో యాడ్ చేయండి, క్లోజింగ్ స్టాక్ అయితే లెస్ చేయండి. యూ విల్ గెట్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఫ్రమ్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ట్రై ఎగ్జాంపుల్ 8. $15,000 చేస్తారా? సో 5,000 ప్లస్ 4,000 ఈజ్ 9,000. 9,000 ప్లస్ 6,000 15,000 ఈజ్ ద ప్రైమ్ కాస్ట్. సో దీనికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే 17,500. సో వీ నీడ్ టు యాడ్ ఓపెనింగ్ స్టాక్ అండ్ వీ నీడ్ టు ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, వీ నీడ్ టు లెస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తే 18,100 వస్తుంది, మైనస్ 700 చేస్తే 17,600 వస్తుంది. సో 17,600 ఈజ్ ద ఫైనల్ వాల్యూ. జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి వాల్యూస్. సింపుల్, ప్లస్లు మైనస్లే, కాకపోతే మనకు క్లారిటీ ఉండాల్సింది ఫార్మాట్. ఫస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దాని తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 3 అడ్జస్ట్మెంట్స్ చేసాము. ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేస్తే ప్రైమ్ కాస్ట్ అంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం, దానికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ట్రై 9. గైస్ 9 అనేది రివర్స్ క్యాలిక్యులేషన్. నథింగ్ బట్ మీరు కింద నుంచి స్టార్ట్ చేయాలి, ప్లస్ చేయాల్సిన దగ్గర మైనస్ చేయాలి, మైనస్ చేయాల్సిన దగ్గర ప్లస్ చేయాలి. సో విల్ గెట్ ఆన్సర్. మీరు రివర్స్లో వస్తారు కాబట్టి ప్లస్ చేయాల్సిన దగ్గర మైనస్ చేయండి, మైనస్ చేయాల్సిన దగ్గర ప్లస్ చేయండి, ఆన్సర్ వస్తుంది.
సో గైస్ ఎలా వస్తుంది, ఫ్యాక్టరీ కాస్ట్ 7,000 అని తెలుసు, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 7,000 ప్లస్ 600 యాడ్ చేసాం కాబట్టి ఇది లెస్ చేయండి. ఎంత వస్తుంది చూడండి ఆ వాల్యూ, 7,000 ప్లస్ 600 మైనస్ 1,800. 5,800 ఇస్ ద గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, లెస్ చేయాలి. సో విల్ గెట్ 3,300. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఎంసీక్యూలో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకు. గైస్ గ్రూప్ మనకి ఇంటర్లో కూడా 100 మార్క్స్ పేపరు, 100 మార్క్స్లో 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి, 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటాయి, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో 30 మార్క్స్ ఎంసీక్యూ అంటే 15 ఎంసీక్యూస్ ఇస్తాడు, ఈచ్ వన్ 2 మార్క్స్. సో మనకి ఎంసీక్యూస్లో సేమ్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు ఫౌండేషన్లో మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేశారో సేమ్ క్వశ్చన్స్ మరీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా? సో జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి, క్లోజ్ చేద్దాం. ప్రస్తుతానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి, బట్ ఈరోజు వద్దు. ఏవైనా పెండింగ్ క్లాస్ ఉంటే ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేయండి, ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్, ఏవి పెండింగ్లో పెట్టొద్దు. సో గైస్ క్లోజ్ చేయొచ్చు. అయితే క్లాస్ ఉందా నెక్స్ట్ 5 ఉందా? సో 10 minutes బ్రేక్ తీసుకోండి. గాయత్రి, హిమ, మాధవ్, సాహిత్య క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్ నోనా మాధవ్? ఎస్ సార్ నో సార్ అంటున్నావు అంటే ఎస్ అంటే డౌట్స్ ఉన్నాయనా? లేదు సార్. లేవా? పర్ఫెక్ట్. సో గైస్ ఒకసారి రివైజ్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్.